దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోనులోను దేశంలోని దూరాయను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యం వహించిన వారందరును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలిచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాటలాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా పిల్లంగ్రోవి, పెద్ద వీణె, వీణె, సింఫోనియా, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు వినబడగా, ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాటలాడు వారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయమందు కల్దీలలో ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజగు నెబుకద్నెజరు నొద్ద ఇలాగు మనవి చేసిరి. రాజు చిరకాలం జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా, బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, వీణెను, విపంచికను, సింఫోనియాను, సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోనులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును, మేషకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా, మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణె, వీణెను, సింఫోనియాను, విపంచికను, సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు పడవేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడున్నాడు?